క్రైస్తలో జూన్ 17వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులతో పోలిస్తే మనం ఎంత మంచివారమని అనుకున్నా మనమందరం పాపులమే. ఎందుకంటే మనం దేవుని ప్రణాళికకి తగినట్టుగా లేము మరియు మనకు రక్షకుడు అవసరం. ఇతరులతో పోలిస్తే మనం ఎంత చెడ్డవారిమి అనుకున్నా క్రీస్తు అన్ని పాపాలకు మరియు ప్రతి పాపానికి మూల్యం చెల్లించాడు. మనలో ప్రతి ఒక్కరూ తండ్రి నుండి ఆధ్యాత్మికంగా వేరు చేయబడ్డాము. ప్రతి పురుషుడు మరియు స్త్రీ ఆధ్యాత్మికంగా మరణానికి గురయ్యారు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఎవరూ నీతిమంతులు కారు. కానీ యేసు నీతిమంతులను కాదు, పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికి వచ్చాడని దేవుణ్ణి స్తుతించాలి. తద్వారా ఆయన్ను విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా అవుతాము. క్రీస్తులో మాత్రమే మనం క్షమాపణను కనుగొంటాము. ఆయనలో మాత్రమే మనం శాశ్వత జీవితాన్ని పొందుతాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.